ఈ మధ్య కురిసిన అతి భారీ వర్షాలు తెలంగాణకు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. పంటలు దెబ్బతిన్నాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. మునుపెన్నడూ లేనంత డ్యామేజ్ జరిగింది. దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల తెలంగాణలో కురిసిన వర్షాలు 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంత విధ్వంసం సృష్టించాయి. రోడ్లు, పంటలు, ప్రజల ఆస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రాథమిక లెక్కల ప్రకారం 5,018 కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా. దాంతో నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రాథమిక నివేదికను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అందజేసింది ప్రభుత్వం. ఢిల్లీలో అమిత్ షాను కలిశారు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో వర్షాలు, వరదలు మిగిల్చిన నష్టాన్ని వివరించారు. 7 జిల్లాల్లో విపరీతంగా వర్షాలు కురవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఆగస్టు 25 నుంచి 28 మధ్య తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో వరదలు విధ్వంసం సృష్టించాయి. మౌలిక సదుపాయాలకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే 25% అధికంగా ఉంది. 8 జిల్లాల్లో 65 నుంచి 95% అదనపు వర్షపాతం నమోదైందని అమిత్ షాకు వివరించారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించినటువంటి వరదలతో జరిగిన నష్టం పైన డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద స్పెషల్గా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని దానికి సంబంధించి వేసినటువంటి ఎస్టిమేషన్స్ 5,008 కోట్లతో వారికి మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. వర్షాల కారణంగా రోడ్లు, రైల్వే ట్రాక్లు, కల్వర్టులు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని జాతీయ విపత్తుగా పరిగణించాలని అమిత్ షాను కోరారు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఇస్తున్నట్లుగానే తెలంగాణకు నిధులు ఇవ్వాలని కోరారు. గత ఏడాది భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టానికి 11,713 కోట్ల రూపాయల సహాయం కోరినా ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదని అమిత్ షాతో చెప్పారు. అందువల్ల గతంలో కోరిన 11,713 కోట్లతో పాటు తాజా అంచనా 5,018 కోట్లు కలిపి మొత్తం 16,732 కోట్లను కేంద్రం తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మంత్రులు. మా రాష్ట్రానికి సంబంధించి ఆయిల్ పామ్ వ్యవసాయం పెద్ద ఎత్తున మేము మొదలుపెట్టాం. 31 జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్లాంటేషన్ జరుగుతుంది. ఆ టైంలోనే ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం మూలాన తెలంగాణ రైతాంగానికి నష్టం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పాతలుగా ఉన్నటువంటి 44%ని రివైవ్ చేయమని చెప్పి మంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. పామాయిల్పై తగ్గించిన సుంకాలతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని నిర్మలకు వివరించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి ఆర్థిక సాయం అందించాలని వినతిపత్రం అందించారు. జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రానికి తగ్గే ఆదాయంపైన చర్చ జరిగింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితులు, లోన్ రీస్ట్రక్చరింగ్ లాంటి అంశాలపై చర్చించినట్లు మంత్రులు తెలిపారు.